హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు కింద కొన్ని చీమలు తమ గూడును కట్టుకొని నివసిస్తూ ఉన్నాయి. ఒకరోజు ఆ చీమలన్నింటిలో ఒక చిట్టి చీమ అలా పాకుతూ అడవిలోకి వెళ్తుంది. దారిలో ఆ చిట్టి చీమకు రంగురంగుల సీతాకోకచిలుక కనిపించింది. ఆ సీతాకోకచిలుకను చూసిన ఆ చిట్టి చీమ, ఆ సీతాకోకచిలుక రంగురంగులతో ఎంత అందంగా ఉందో, దానిలాగా నేను ఉంటే ఎంత బాగుండేదో అనుకుంటూ ముందుకు వెళ్ళింది. అక్కడ ఒక చెట్టుపై పిచ్చుక గూడు కనిపించింది. దాన్ని చూడడానికి ఆ చీమ చెట్టుపైకి ఎక్కింది. ఆ పిచ్చుక గూడును చూస్తూ, మట్టిలో కాకుండా ఇలా కొమ్మల మీద గూడు కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎంచక్కా వెలుతురును చూస్తూ హాయిగా ఉండొచ్చు. మా చీమల గూటిలో మాత్రం ఎప్పుడూ చీకటిగా ఉంటుంది అని అనుకుంటుంది. కాసేపటికి తిరిగి తన గూటికి చేరుకుంటుంది చీమ తన గూటికి వెళ్ళాక వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మా, మనం ఎలాగో సీతాకోకచిలుకల్లా రంగురంగులుగా ఉండలేం. కనీసం ఆ పక్షుల చెట్టు కొమ్మల మీద గూడు కట్టుకొని అందులో ఉందామమ్మా అని అంది. ఆ మాటలు విన్న తల్లి చీమ, చూడు తల్లి, మనం ఆ చెట్టు కొమ్మల మీద సురక్షితంగా నివసించలేం. అది మనకు తెలిసి కూడా అక్కడే ఉండాలనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. గూటికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ పక్షులు వాటి రెక్కలతో పైకి ఎగరగలవు. కానీ మనం మాత్రం ఆ గూడు కింద పడితే ఆ గూటితో పాటు మనం కూడా కింద పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం నేలపై గూడు కట్టుకొని అందులోనే నివసించాలి అని చెప్పింది. ఇంకో విషయం తల్లి, రంగు రూపం విషయంలో ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోకూడదమ్మా అని అంది ఆ తల్లి చీమ. అలా ఆ చిట్టి చీమ తన తల్లి మాటలు వింటూనే నిద్రపోయింది. ఆ మరుసటి రోజు ఆ అడవిలో జోరున వర్షం కురిసింది. ఆ వర్షానికి అడవిలో చాలా జీవులు చనిపోయాయి. వర్షం తగ్గాక చీమల గూటికి సీతాకోకచిలుక వచ్చి, చూడు మిత్రమా, ఈ వర్షం కారణంగా అడవిలోని చాలా జీవులు చనిపోయాయి. మేము ఎలాగో అలా తట్టుకొని బయటపడ్డాం. మేము కూడా మీలా చీమలమైనా బాగుండు, భూమి లోపల పుట్టలో సురక్షితంగా ఉండేవాళ్ళం అని చీమలతో బాధగా అంది సీతాకోకచిలుక. సీతాకోకచిలుక మాటలు విన్న ఆ చిట్టి చీమకు చెట్టు మీద ఉన్న పిచ్చుకల గూడు గుర్తుకు వచ్చింది. ఇంత పెద్ద వర్షానికి ఆ పిచ్చుకల గూడు ఎలా ఉందో ఏంటో తెలుసుకోవాలి అని మనసులో అనుకొని ఆ పిచ్చుకల గూడు ఉన్న చెట్టు మీదకు వెళ్ళి పిచ్చుకల కోసం వెతికింది. కానీ ఆ గూడు ఉన్న చెట్టు కొమ్మ విరిగిపోయి గూడు కూడా కింద పడిపోయి ఉంది. కింద పడి ఉన్న పిచ్చుకల గూడును చూసిన ఆ చిట్టి చీమకు వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. చెట్టు మీద ఉంటే వెలుతురులో ఉండొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకున్నాను. కానీ ప్రతి జీవికి ఏదో ఒక సమస్య ఉంటుంది. దాన్ని ఎదుర్కొని నిలబడాలి. ప్రమాదం అని తెలిసినా ఎదురెళ్ళకూడదు అని నాకు ఇప్పుడు అర్థమైంది అని తనలో తాను అనుకుంటూ తన గూటికి వెళ్ళి, అమ్మా, పిచ్చుకల గూడు వర్షం కారణంగా కింద పడిపోయిందమ్మా. మనము ఆ పిచ్చుకలకు గూడు నిర్మించుకోవడానికి సహాయం చేద్దామమ్మా అని తన తల్లితో అంటుంది. ఆ తల్లి చీమ అలాగే అమ్మా అంటూ తన స్నేహితులతో కలిసి ఆ పిచ్చుకలకు గూడు నిర్మించుకోవటంలో సహాయం చేస్తాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఇతరుల జీవితాలను చూసి నిన్ను నువ్వు పోల్చుకోవటం సరైనది కాదు. ప్రతి జీవికి తనదైన ప్రత్యేకత, బలహీనతలు ఉంటాయి. ఇంకా ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రమాదాలు జరుగుతాయి. సురక్షితమైన మరియు ఆనందకరమైన జీవితం కోసం మనకు అనుకూలమైన పరిస్థితులను గుర్తించాలి. ప్రతి జీవి కూడా తనకు ఉన్న రీతిలోనే సమస్యలను ఎదుర్కొంటూ జీవించాలి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయటం వల్ల మా స్టోరీస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.